వెల్లుల్లిపాయ వేసుకున్నాం కదండి రేకలు. ఇది అలా వచ్చాయి. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, వస్తాయి చిన్న చిన్నగా. వెనకాల వస్తున్నాయి, వెనక ముందు వస్తున్నాయి అన్నమాట. ఇలా ఉన్నాయి ఇవండి. చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి. సేమ్ ఉన్నాయి కదా. అసలు ఇది ఎలా ఉందో తెలుసా అండి? సేమ్ వెల్లుల్లిపాయ, ఆ ఘాటు, ఫ్లేవర్ అంతా కూడా, స్మెల్ అంతా కూడా అలానే ఉంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. కూరలో వేసుకోవచ్చు. చాలా సరే భలే ఉన్నాయి కదండి ఇవన్నీ. తిన్నాను నేను, బాగుంది. చాలా ఘాటు ఉంది. ఆ వెల్లుల్లి ఘాటు కాడలో తెలుస్తుంది అనమాట. ఇవి మనం తాలింపులో కూరలో వేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉల్లికాడలు ఎలా వేసుకుంటామండి, అది అంతే సేమ్. ఇది కూడా అంతే. నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఉల్లికాడలాగానే కూరలో వేసుకుందాం. దీంతోనే బలంగా మళ్ళీ మనకి చుక్క కూర, పాలకూర వచ్చింది. అది కూడా చూద్దాం. ఇదిగోండి పాల